హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు వారెన్ డైరీస్. ఈ వీడియోలో ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అకౌంట్‌ని ఎలా సెటప్ చేయాలో చూపిస్తాను. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సెటప్ చేసేటప్పుడు మిగతా యూట్యూబ్ వీడియోస్‌లో నేను గమనించిందేందంటే, పర్సనల్ యూజ్ కోసం క్రియేట్ చేసినట్టు చూపిస్తారు. నాట్ దేర్ మిస్టేక్. ఎందుకంటే కొత్తగా నేర్చుకునేటప్పుడు అలా క్రియేట్ చేయడమే మంచిది. అండ్ మోస్ట్‌లీ అలా క్రియేట్ చేస్తే మీకు కాన్సెప్ట్స్ అర్థమయ్యేదానికి చాలా ఈజీగా ఉంటది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే, వన్స్ రియల్ టైమ్‌లోకి వెళ్ళిన తర్వాత ఏడబ్ల్యూఎస్ మన పర్సనల్ అకౌంట్‌లో వాడేదానికి, రియల్ టైమ్‌లో వాడేదానికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆ డిఫరెన్స్ లేకుండా హౌ వి కెన్ సెటప్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఇన్ సచ్ ఎ వే దట్ కంపెనీస్‌లో ప్రొడక్షన్ లేదా రియల్ టైమ్‌లో వాడేటప్పుడు ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌ని ఎలా సెటప్ చేస్తున్నారో, మనం స్టార్టింగ్ నుంచి అలా సెటప్ చేసుకున్నామంటే, వి కెన్ లెర్న్ ది క్లౌడ్ ప్రాపర్‌లీ. So let's begin and see how to set up AWS account as we are setting up for an organization. మీరు మీ పర్సనల్ అకౌంట్‌ని ఒక ఆర్గనైజేషన్ అనుకోండి. థింక్ లైక్ మీరు ఒక స్మాల్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. ఆ కంపెనీకి మీకు క్లౌడ్ కావాలి. ఎనీథింగ్ ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ బట్ యూ చూస్ ఏడబ్ల్యూఎస్. ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌ని మీరు ఆ స్మాల్ కంపెనీ కోసం ఎలా సెటప్ చేస్తారు? థింక్ లైక్ దట్ అండ్ స్టార్ట్ ది ప్రాసెస్. దీనికి మీకు కావాల్సింది 3 థింగ్స్. మోస్ట్‌లీ 2 చాలు. బట్ ఐ ప్రిఫర్ 3 థింగ్స్. ఫస్ట్ వన్ ఈస్ ఈమెయిల్ ఐడీ ఫర్ రూట్ అకౌంట్. అంటే మెయిన్ అకౌంట్ ఇది. సెకండ్ వన్ ఈస్ వన్ మోర్ ఈమెయిల్ అకౌంట్ ఫర్ యూజర్ అకౌంట్. జనరల్‌గా ఇప్పుడు జీమెయిల్ వాడుకుంటే వి కెన్ క్రియేట్ బోత్ ఇన్ ది సేమ్ అకౌంట్. బట్ రియల్ టైమ్ మనం రెప్లికేట్ చేస్తున్నాం కాబట్టి ట్రై టు క్రియేట్ 2 ఈమెయిల్ అకౌంట్స్. అది ఎనీథింగ్ అవ్వచ్చు. జీమెయిల్ గానీ, హాట్‌మెయిల్ గానీ, ప్రోటాన్ మెయిల్ గానీ ఎనీథింగ్. ఫ్రీ చాలా ఉన్నాయి. క్రియేట్ 2 అకౌంట్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఏ క్రెడిట్ కార్డ్. ఈ 3 మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ ఓపెన్ ఏ బ్రౌజర్ అండ్ సెర్చ్ ఫర్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ and click on create account. So you will see root user email address. So this is the main one. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్‌లీ దీన్ని మనం దేనికి యూజ్ చేయాలంటే ఇనీషియల్ అకౌంట్ క్రియేషన్, మీ పేమెంట్ యాడ్ చేసేదానికి అండ్ థర్డ్ వన్ టు గివ్ డెలిగేట్ టు సమ్ అదర్ యూజర్. ఈ 3 పర్పస్ కోసమే. ఐ హోప్ మీరు ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేశారనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ బై గివింగ్ ది ఈమెయిల్ అడ్రెస్. సో వన్స్ మీరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ వెరిఫై ఈమెయిల్ అడ్రెస్. సో యూ విల్ గెట్ ఏ వెరిఫికేషన్ కోడ్. అది మీ ఈమెయిల్ ఓపెన్ చేసి యూ కెన్ గివ్ ది వెరిఫికేషన్ కోడ్. అండ్ వన్స్ ఇది వెరిఫై చేసిన తర్వాత యూ హ్యావ్ టు గివ్ ఏ పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అండ్ డోంట్ యూజ్ యువర్ పర్సనల్ email ID or password for this one. Create a separate email ID only for AWS. I have given my password. Next, click on continue. So here we have two options. మనం ఫ్రెష్‌గా క్రియేట్ చేసుకుంటున్నాం నేర్చుకునే వాళ్ళేంటంటే ఫస్ట్ ఫ్రీకెళ్తారు. లేదు మన స్టార్టింగే ఇది బిజినెస్ కోసం క్రియేట్ చేస్తుంటే విల్ డైరెక్ట్‌లీ గో ఫర్ పెయిడ్ వెర్షన్. పెయిడ్‌కి ఎందుకెళ్తామంటే వి విల్ గెట్ సపోర్ట్ ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్. మోస్ట్‌లీ దానికోసం. ఇది మనం పర్సనల్ అకౌంట్ అని నేర్చుకునేదానికి క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వి విల్ చూస్ ఫ్రీ ప్లాన్. అండ్ దెన్ హియర్ బేస్డ్ ఆన్ యువర్ కంట్రీ యూ హ్యావ్ టు గివ్ యువర్ డీటెయిల్స్. మీ పేరు, ఆర్గనైజేషన్ యూ కెన్ సీ ఆప్షనల్ హియర్. జస్ట్ హోమ్ అని పెట్టండి లేదా పర్సనల్. అండ్ బేస్డ్ ఆన్ యువర్ కంట్రీ గివ్ యువర్ phone number and your address. So I will fill these details and we will continue.
సో, నేను డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. ఐ విల్ క్లిక్ ఆన్ అగ్రీ అండ్ కంటిన్యూ. సో, వన్స్ ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వి హావ్ టు గివ్ అవర్ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్. సో, ఇండియాలో ఇది ఎలా ఉందో నాకు ఐడియా లేదు. మోస్ట్‌లీ వి కెన్ గివ్ క్రెడిట్ కార్డ్ ఆర్ యూపీఐ ఆర్ ఎనీ అదర్ డీటెయిల్స్. సో, బేస్డ్ ఆన్ ఆప్షన్స్ మీకిక్కడ ఏం కనిపిస్తున్నాయో యూ గివ్ దెమ్. సో, వన్స్ ఐ గివ్ దీస్ డీటెయిల్స్ ఐ విల్ క్లిక్ ఆన్ కంటిన్యూ. And then we will check this agreement and click on confirm. And ఫైనల్‌గా మనకి బిజినెస్ సపోర్ట్ కావాలంటే యూ హ్యావ్ టు పే $29 per month. బట్ దిస్ ఈస్ ఎ ఫ్రీ అకౌంట్. విల్ క్లిక్ ఆన్ బేసిక్ సపోర్ట్ అండ్ క్లిక్ కంప్లీట్ సైన్ అప్. అండ్ కొన్ని సార్లు ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ వెంటనే క్రియేట్ అయిపోతుంది. మీకు వెంటనే యాక్సెస్ వస్తుంది. బట్ కొన్ని సార్లు టైం పడుతుంది. గివ్ ఇట్ మోస్ట్‌లీ 1 అవర్, 1 డే బేస్డ్ ఆన్ మీకు ఈమెయిల్ వెంటనే వచ్చిందంటే ఇట్స్ కంప్లీట్‌లీ ఫైన్. లేదు అంటే వెయిట్ చేయండి. అండ్ వీ కెన్ సీ హియర్ కొన్ని డీటెయిల్స్ ఇంకా రెడ్‌లో ఉన్నాయి. బికాస్ ఇది ఫ్రెష్ అకౌంట్ అండ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ డేటా. అందుకని రెడ్‌లో ఉంది. సో, డోంట్ వర్రీ. అండ్ మోస్ట్‌లీ ఈ టాప్ కార్నర్‌లో క్లిక్ చేశారంటే యూ విల్ గెట్ టు సీ డిఫరెంట్ రీజియన్స్. సో, మీరు ఉన్న ప్లేస్ నుంచి ఏ రీజియన్ దగ్గరగా ఉంది సెలెక్ట్ దట్ వన్. సో, ఇండియాలో అయితే మోస్ట్‌లీ సెలెక్ట్ ముంబై. For me, it is Northern Virginia, which is the nearest one. I'll select that one. మాక్సిమం ఇంతే. ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే యూ జస్ట్ నీడ్ దీస్ డీటెయిల్స్. ఇప్పుడు మనం ద మినిమమ్ 3 రిక్వైర్మెంట్స్‌లో 2 కంప్లీట్ చేసాం. ఒకటి రూట్ ఈమెయిల్ క్రియేట్ చేసాం. అండ్ దెన్ యూజింగ్ దట్ వన్ క్రియేటెడ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. దెన్ గేవ్ ది క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్. అండ్ వన్స్ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వీ ఆర్ ఏబుల్ టు లాగ్ ఇన్ టు ది అకౌంట్. ఇక్కడి నుంచి నేనేం చేసి మీకు చూపిస్తానో ఇఫ్ యూ డోంట్ అండర్‌స్టాండ్ డోంట్ వర్రీ. జస్ట్ ఎగ్జాక్ట్‌లీ స్టెప్ టు స్టెప్ ఫాలో అవ్వండి. అండ్ ఈ ప్రాసెస్ ఓన్లీ వన్ టైమ్ చేస్తాం మనం. మళ్ళీ మళ్ళీ చెయ్యం. అండ్ ఈవెన్ ఎంత పెద్ద కంపెనీ అయినా ఇది ఒకే ఒకసారి చేస్తారు. ఈ రూట్ అకౌంట్ క్రియేట్ చేయడం. దీని నుంచి మిగతా చైల్డ్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు. అవి ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. దానికన్నా ముందు ఏం చేయాలంటే వీ హావ్ టు బిల్డ్ ఏ గార్డ్ రైల్. గార్డ్ రైల్ అంటే ఏంటంటే ఇది ఫ్రెష్‌గా క్రియేట్ చేసిన అకౌంట్. దీంట్లో చాలా సర్వీసెస్ ఉన్నాయి. సర్వీసెస్ అంటే ఏంటి అని తెలియకపోయినా పర్లేదు. అంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ యూజ్ చేసి మనం సో మెనీ వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేస్తాం. డేటాబేస్ క్రియేట్ చేస్తాం. ఔట్ ఆఫ్ వ్యూ ఆల్ సర్వీసెస్ చూడండి ఎన్నున్నాయో. లెట్స్ టేక్ దిస్ ఫస్ట్ వన్ ఈసీ2 యాస్ ఎగ్జాంపుల్. సో, ఈ ఈసీ2 అనే దానికి ఇట్స్ నాట్ ఎ ఫ్రీ థింగ్. వన్స్ మనం ఒక ఇన్‌స్టెన్స్‌ని లాంచ్ చేసామంటే ఇన్‌స్టెన్స్ అంటే ఏం లేదు. సింపుల్‌గా మీరు క్లౌడ్‌లో కంప్యూటర్ క్రియేట్ చేస్తున్నారు అంతే. ఒక కంప్యూటర్ క్రియేట్ చేసామంటే ఆ కంప్యూటర్ మనం ఏడబ్ల్యూఎస్ నుంచి అద్దెకు తీసుకుంటున్నట్టు. వీఆర్ టేకింగ్ ఆన్ రెంట్. ఈ రెంట్ కట్టాలి కదా మనం. కొన్ని సార్లు ఏం చేస్తామంటే చాలామంది ఫ్రెషర్‌గా అంటే నేర్చుకునే ప్రాసెస్‌లో ఇది క్రియేట్ చేసి దే విల్ ఫర్గెట్ ఇట్. మళ్ళీ డిలీట్ చేయడం. సో, అలా ఫర్గెట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మంత్ అయ్యే లోపల బిల్ ఎక్కువొస్తది. దెన్ దే విల్ రియలైజ్ అండ్ దే విల్ గో అండ్ స్టాప్ దట్ ఆర్ డిలీట్ దట్ ఇన్‌స్టెన్స్. అలా కాకుండా మనం ముందే ఒక గార్డ్ రైల్ పెట్టుకున్నాం. లైక్ మంత్‌కి నాకు ₹1000 కన్నా ఎక్కువ అవ్వకూడదు. లేదా ₹2000 కన్నా ఎక్కువ అవ్వకూడదు. అలా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటే పొరపాటున నేనేమన్నా రిసోర్స్ క్రియేట్ చేసి అది డిలీట్ చేయడం మర్చిపోతే దెన్ ఐ హావ్ టు గెట్ ఎ నోటిఫికేషన్. లైక్ యూ ఆర్ అబౌట్ టు రీచ్ ₹1000. మీరు మీ అకౌంట్‌లో లాగిన్ అయ్యి ఏమన్నా రిసోర్సెస్ రన్నింగ్‌లో ఉంటే ఎయిదర్ యూ కెన్ స్టాప్ దెమ్ ఆర్ డిలీట్ దెమ్. బట్ ఇన్ కేస్ దిస్ ఈస్ ఎ ప్రొడక్షన్ వీ హావ్ టు కీప్ దెమ్ రన్నింగ్. బట్ ఇది నేర్చుకుంటున్నాం కాబట్టి వీ హ్యావ్ టు బీ కేర్‌ఫుల్. దానికేం చేయాలంటే ఇక్కడ సెర్చ్ బార్‌లోకెళ్ళి బిల్లింగ్ అండ్ కాస్ట్ మేనేజ్మెంట్‌లో క్లిక్ చేయండి.
సో, హియర్ మనం ఇచ్చిన డీటెయిల్స్, పేమెంట్ ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో ఉంటుంది. సో, యూ కెన్ సీ ఆల్ దిస్ డేటా. Now, to control how to set up a guardrail, click on budget. Then create a budget. So use a template simplified లేదా కస్టమ్. ఈ రెండిట్లో ఏదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ వీ విల్ అంటే ఏడబ్ల్యూఎస్ ఇలాంటి కేసెస్ చాలా చూసి వాళ్ళే ఇలా మంత్లీ కాస్ట్ బడ్జెట్ లేదా జీరో స్పెండ్ బడ్జెట్ ఇలా క్రియేట్ చేసి దే హ్యావ్ గివెన్ టు అస్. సో దట్ మనకి సెటప్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. సో మోస్ట్‌లీ ఈ ఫస్ట్ 2 ఆప్షన్స్‌లో బెస్ట్ ఈస్ ది మంత్లీ బడ్జెట్. సో, ఈ మంత్లీ బడ్జెట్‌లో నాకు ఎంత అమౌంట్ కన్నా ఎక్కువ రీచ్ అవ్వకూడదు. సో, ఫార్ మీ ఇట్ ఈస్ ఐ కీప్ $20. ఇండియన్ కరెన్సీలో మీరు బేస్డ్ ఆన్ మీరెంతైతే మేనేజ్ చేయగలరు. యూ కెన్ కీప్ దట్ వన్. అండ్ సేమ్ థింగ్ మీరు రూట్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే ఈమెయిల్ అడ్రెస్ ఇచ్చారో గివ్ ద సేమ్ అడ్రెస్ హియర్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ బడ్జెట్. సో, ఐ విల్ గివ్ మై ఈమెయిల్ అడ్రెస్ అండ్ క్లిక్ ఆన్ క్రియేట్ బడ్జెట్. సో, బడ్జెట్ కూడా క్లియర్ అయిపోయింది. అండ్ వన్స్ ఇది క్రియేట్ చేసిన తర్వాత యూ మే గెట్ ఎన్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ అండ్ యూ హ్యావ్ టు అగ్రీ ఆన్ దట్. సో, ఇక్కడి వరకు పర్సనల్ అకౌంట్ ఎగ్జామ్ క్రియేట్ చేయడం మన అయిపోయింది. సో, ఇక్కడ నుంచి యూ కెన్ స్టార్ట్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్ వితౌట్ ఎనీ ఇష్యూస్. మీరు లెర్నింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే రియల్ టైమ్ ఇలా ఉండదు. రియల్ టైమ్‌లో దే విల్ నెవర్ యూజ్ దిస్ అకౌంట్. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఇనీషియల్ క్రియేషన్. దీని తర్వాత బేస్డ్ ఆన్ ది ఆర్గనైజేషన్ సైజ్ అది ఎంత పెద్దది బేస్ చేసుకొని వాళ్ళు ఇంకా అన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు. సో, వీ విల్ ట్రీట్ అవర్ ఆర్గనైజేషన్ యాస్ వెరీ స్మాల్ అండ్ బేస్డ్ ఆన్ దట్ మనం ప్లాన్ చేసుకుందాం. సో, ద ఫస్ట్ థింగ్ ఈస్ వీ హ్యావ్ టు గో అండ్ క్లిక్ ఏడబ్ల్యూఎస్ ఆర్గనైజేషన్స్. క్లిక్ ఆన్ ఏడబ్ల్యూఎస్ ఆర్గనైజేషన్స్ అండ్ ఈ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసేదానికి మనకి డబ్బులు అవ్వవు. సో, ఏడబ్ల్యూఎస్ విల్ నాట్ చార్జ్ ఎనీథింగ్. సో, వీ కెన్ గో అండ్ క్రియేట్ దిస్ వితౌట్ ఎనీ ఇష్యూస్. Just click create organization. So this is my root account and then my management account. ఈ రూట్ కింద నా మెయిన్ అకౌంట్ ఉంటుంది. నెక్స్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ అకౌంట్స్ ఇన్ సచ్ ఎ వే దట్ అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి మనం ఒక్కొక్క అకౌంట్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన స్మాల్ ఆర్గనైజేషన్‌లో వీ హ్యావ్ ఫ్యూ టీమ్స్. డెవలపర్స్, అడ్మిన్స్, నెట్వర్క్ అడ్మిన్, డేటాబేస్ అడ్మిన్ అండ్ దెన్ ఆడిటింగ్ టీమ్. ఈ డెవలప్‌మెంట్‌లోనే డెవలప్‌మెంట్, యూఏటీ, టెస్టింగ్ అండ్ మెయిన్‌గా ప్రొడక్షన్. సో, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇన్ని డిపార్ట్మెంట్స్ మనం క్రియేట్ చేయం. జస్ట్ విల్ క్రియేట్ 2 డిపార్ట్మెంట్స్. ఫస్ట్ వన్ ఈస్ ఫర్ వర్క్ లోడ్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ ఫర్ సెక్యూరిటీ. జస్ట్ డెమో కోసం. బట్ మీరు వన్స్ ఈ పర్సనల్ అకౌంట్ క్రియేట్ చేసినా గానీ యూ విల్ ఓన్లీ యూజ్ వన్ అకౌంట్. అకౌంట్ ఏంటి అనేది కూడా నేను చెప్తాను. బికాజ్ సో దట్ ద బ్లాస్ట్ రేడియస్ విల్ బి వెరీ లెస్. నౌ ఈ చెక్ మార్క్ క్లిక్ చేసి go to actions, create new OU. So the first OU I'll create is workloads. Create OU. We can see workloads. So the second one is security. Maximum security మనం యూజ్ చేయం. జస్ట్ మీకు రియల్ టైమ్‌లో ఎలా ఉంటదో చూపించేదానికి క్రియేట్ చేస్తున్నాను. నౌ ఈ సెక్యూరిటీ కింద వర్క్‌లోడ్స్ కింద వి డోంట్ సీ ఎనీ అకౌంట్స్. సో వాట్ వి విల్ డూ
క్లిక్ ఆన్ యాడ్ ఏఎన్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్. సో, ఇక్కడ ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ ఇన్వైట్ చేసేదానికి ఈ ఆర్గనైజేషన్‌లోకి దిస్ ఇస్ ద ఆప్షన్ ఆర్ ఎల్స్ క్రియేట్ ఏ న్యూ అకౌంట్. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసినట్టే మనం ఇంకో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. కానీ ఆ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ మేనేజ్‌మెంట్ మొత్తం దీని కింద ఉంటుంది. సో, ఫస్ట్ అకౌంట్ ఐ విల్ క్రియేట్ ఇస్ డెవలప్‌మెంట్. అండ్ ఫర్ దిస్ ఐ విల్ గివ్ సమ్ రాండమ్ ఈమెయిల్ అడ్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీమెయిల్ గనక యూజ్ చేస్తున్నారు లేదా సెకండ్ అకౌంట్ క్రియేట్ చేశారంటే యూజ్ దట్ ఈమెయిల్ హియర్. So, I'll create AWS account and then I will create one more AWS account. Production. మీకు ఇది అర్థం కాకపోయినా పర్లేదు. ఎగ్జాక్ట్‌గా నేను చెప్పినట్టు క్రియేట్ చేయండి. మెల్లగా మీకు పోను పోను అర్థమవుతుంది. సో, ఇఫ్ యూ సీ హియర్ ఈ 2 ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ వెంటనే క్రియేట్ అవ్వాయి. యూ హావ్ సబ్మిటెడ్ ఎ రిక్వెస్ట్ టు క్రియేట్ 1 ఆర్ మోర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఇన్ ఎన్ ఆర్గనైజేషన్. దీనికి కొంచెం టైం పడుతుంది. సీ హియర్ స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్. పెండింగ్ రిక్వెస్ట్ టు క్రియేట్ యువర్ అకౌంట్స్. కొన్ని సార్లు ఏమవుతుందంటే ఏడబ్ల్యూఎస్ మనం ఫ్రెష్‌గా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో, ఐ హావ్ క్రియేటెడ్ డెవలప్‌మెంట్ అకౌంట్ ఫస్ట్. సో, అది కనిపిస్తుంది. ప్రొడక్షన్ ఇంకా ఇన్ ది ప్రాసెస్. సో, నౌ వాట్ ఐ విల్ డూ ఈస్ సెలెక్ట్ దిస్ డెవలప్‌మెంట్ అకౌంట్ అండ్ గో టు యాక్షన్స్, మూవ్, మూవ్ టు వర్క్‌లోడ్స్. ప్రొడక్షన్ ఇంకా అవ్వలేదు. సో, మీన్‌వైల్ ఐల్ యాడ్ వన్ మోర్ అకౌంట్ కాల్డ్ సెక్యూరిటీ. సెక్యూరిటీ అకౌంట్ క్రియేట్ చేశాను. నౌ ఐ థింక్ ప్రొడక్షన్ స్టిల్ ఇట్స్ ఇన్ క్రియేషన్ ప్రాసెస్. సో, సెక్యూరిటీ సెలెక్ట్ చేసి go to actions, move, and now I'll move this under security OU. సో, ప్రొడక్షన్ కూడా క్రియేట్ అయిపోయింది. ఐల్ సెలెక్ట్ దిస్ వన్ యాక్షన్స్, మూవ్, వర్క్‌లోడ్స్. సో, నౌ we have total 4 accounts. One is management account, another one is production, development, and security. సో, గోయింగ్ ఫార్వర్డ్ మనం ఈ రూట్ అకౌంట్ 089లో మాక్సిమం లాగిన్ అవ్వం. వన్స్ we set up all the initial configuration, we will only use any of these 3 accounts. అండ్ సెక్యూరిటీ కూడా మీకు ఎందుకు క్రియేట్ చేసి చూపించాను అంటే, ఈ సెక్యూరిటీ అకౌంట్ నుంచి we will manage the rest of 2 accounts. సో దట్ ఈ రూట్ అకౌంట్‌లో మనం లాగిన్ అవ్వడం తగ్గించేస్తాం. ఇట్ హ్యాస్ టు బి వెరీ సెక్యూర్. సో, ఈ 3 అకౌంట్స్ ఒక బిల్లింగ్ మొత్తం ఈ అకౌంట్‌లో నుంచి కట్ అవుతుంది. సో, వాట్ క్రెడిట్ కార్డ్ వి గేవ్ వైల్ క్రియేటింగ్ ది రూట్ అకౌంట్. సో, ఇక్కడి వరకు బానే ఉంది. బట్ ఈ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వడం ఎలా? నౌ కమ్ టు ఐఏఎం ఐడెంటిటీ సెంటర్. వన్ సెకండ్. ఐల్ ఓపెన్ దిస్ వన్ ఇన్ ఎ న్యూ టాబ్. సో, అగైన్ ఐ యామ్ సేయింగ్ మీకు ఏమీ అర్థం కాకపోయినా పర్లేదు. జస్ట్ నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్‌గా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. యూ విల్ నాట్ బి చార్జ్డ్ ఎ సింగిల్ రూపీ. ఇదంతా ఫ్రీయే. బికాజ్ ఇది అకౌంట్ క్రియేట్ చేసి సెటప్ చేసుకునే ప్రాసెస్. దీనికి ఏడబ్ల్యూఎస్ చార్జ్ చేయరు. ఓకే. నౌ క్లిక్ ఆన్ ద రీజియన్ వేర్ యూ ఆర్. ముంబై అయితే ముంబై, హైదరాబాద్ అయితే హైదరాబాద్. ఐ యామ్ నియర్ టు నార్థర్న్ వర్జీనియా. క్లిక్ ఆన్ ఎనేబుల్. నౌ ఈ ఐఏఎం ఐడెంటిటీ సెంటర్ అంటే ఏంటంటే, మనం మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌ని సెంట్రలైజ్డ్‌గా యాక్సెస్ చేస్తాం. సో, రియల్ టైమ్‌లో ఇలాగే జరుగుతది. సో, రియల్ టైమ్‌లో ఒక కంపెనీకి
సమ్ టెన్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్‌కి మీకొక యూజర్ నేమ్, పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇచ్చారంటే, యూ విల్ నాట్ బి ఏబుల్ టు రిమెంబర్ ఎవ్రీథింగ్ అండ్ మేనేజ్‌మెంట్ కూడా కష్టమవుతుంది. మీకొక 10 అకౌంట్లు ఇచ్చారు. 10 అకౌంట్‌లో ఏ అకౌంట్‌కి ఏ పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ లాక్ అయిపోతే అన్‌లాక్ చేయడం, ఈ సెక్యూరిటీ మేనేజ్ చేయడం చాలా కష్టం. సో, కంప్లీట్ అన్నిటికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు రియల్ టైమ్ యాక్సెస్ ఉంటే యూ నో దట్ మీరు వన్స్ కంప్యూటర్‌లోకి లాగిన్ అయిన తర్వాత మీ కంపెనీ వాళ్ళిచ్చిన ఈమెయిల్ ఐడీ. దాని ద్వారా మీరు మిగతా కంపెనీలో ఉన్న యూఆర్ఎల్స్ అన్నీ యాక్సెస్ చేయగలరు. సో, సేమ్ అకౌంట్ యూజ్ చేసి ఏడబ్ల్యూఎస్ కూడా యాక్సెస్ చేయాలి. అదే మెయిన్ థింగ్. సో, హియర్ ఈ ఐడెంటిటీ సోర్స్ అనేది క్లిక్ చేస్తే వి హావ్ డిఫరెంట్ ఆప్షన్స్. ఈ డిఫరెంట్ ఆప్షన్స్‌లో అది మైక్రోసాఫ్ట్ ఎంట్రా అయ్యుండొచ్చు. ఓల్డ్ చెప్పాలంటే మైక్రోసాఫ్ట్ ఎక్స్‌చేంజ్, ఓక్టా ఇంకా చాలా అథెంటికేషన్స్ ఉన్నాయి. సో, అవి మనం సెటప్ చేయలేం కాబట్టి పర్సనల్ దాని కోసం విల్ జస్ట్ యూజ్ బేసిక్ ఎస్ఎస్ఓ ప్రొవైడెడ్ బై ఏడబ్ల్యూఎస్. సో, హియర్ ఇఫ్ యూ కమ్ టు ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్ మనం ఇందాక క్రియేట్ చేసిన అకౌంట్స్ అన్నీ ఇక్కడ చూడగలం. నౌ ద నెక్స్ట్ థింగ్ యూ హావ్ టు డూ ఈస్ క్రియేట్ పర్మిషన్ సెట్స్. పర్మిషన్ సెట్స్‌కెళ్ళి క్రియేట్ పర్మిషన్ సెట్. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ప్రీ డిఫైన్డ్ ఉన్నాయి. మనం అవే యూజ్ చేసుకుంటాం. రియల్ టైమ్‌లో అయితే కస్టమ్‌గా చేసుకుంటారు. బట్ అంత కాంప్లెక్సిటీ వద్దు. జస్ట్ క్రియేట్ ప్రీ డిఫైన్డ్. సో, ఫస్ట్ వన్ ఈస్ అడ్మిన్ యాక్సెస్. క్లిక్ ఆన్ నెక్స్ట్. గివ్ అడ్మిన్ యాక్సెస్. ఇదే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. అండ్ అడ్మిన్‌కి ఐ విల్ గివ్ ఓన్లీ 1 అవర్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, ఇది ఏంటి అనేది మీకు మళ్ళీ చూపిస్తాను. ఎలా వాడతారు అనేది. సో, నెక్స్ట్ క్రియేట్ పర్మిషన్ సెట్ ఈస్ పవర్ యూజర్. నెక్స్ట్ అండ్ వన్ మోర్. అండ్ హియర్ ఇప్పుడు కొంచెం జూమ్ చేసి ఈ పర్మిషన్స్‌కి కిందే ఉందో చదవండి. ఫర్ పవర్ యూజర్, పవర్ యూజర్‌కి ఫుల్ యాక్సెస్ టు ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అండ్ రిసోర్సెస్. బట్ యూజర్స్‌ని క్రియేట్ చేయడం, డిలీట్ చేయడం ఇవి చేయలేడంతే. అండ్ సిస్టమ్ అడ్మిన్‌కి గ్రాంట్ ఫుల్ యాక్సెస్ పర్మిషన్స్ నెసెసరీ ఫర్ రిసోర్సెస్ అండ్ డెవలప్‌మెంట్ ఆపరేషన్స్. సో, రియల్ టైమ్‌లో నేను చూసినంత వరకు ఎయిదర్ అడ్మిన్ యాక్సెస్, పవర్ యూజర్ ఆర్ సిస్టమ్ అడ్మిన్, వ్యూ ఓన్లీ ఆర్ కస్టమ్ పర్మిషన్ సెట్. మోస్ట్‌లీ 90% కస్టమ్ పర్మిషన్ సెట్టే ఉంటది. ఫర్ అస్ ఈ 2 చాలు. ఏది? అడ్మిన్ యాక్సెస్, పవర్ యూజర్ యాక్సెస్. సో, ఐల్ గో బ్యాక్. నౌ ఐల్ క్రియేట్ యూజర్స్. సో, ఇక్కడ నేనిందాక చెప్పిన రెండో ఈమెయిల్ అనేది యూజ్ అవుతుంది. Before that, based on this same thing, I will create 2 groups. Create group admins and దీంట్లో add a user. Okay, I'll create the group first సింపుల్‌గా. సో, అడ్మిన్ గ్రూప్ క్రియేట్ చేశాను. అండ్ నెక్స్ట్ పవర్ అనే ఇంకో గ్రూప్ క్రియేట్ చేశాను. నౌ ఐ విల్ గో టు యూజర్స్ అండ్ క్రియేట్ యాడ్ యూజర్. సో, ఇక్కడ we will create mostly 1 user or the 2 users, బట్ సేమ్ థింగ్ మీ ఈమెయిల్‌కి ప్లస్ యాడ్ చేసుకొని యూ కెన్ క్రియేట్. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిన్ ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్ ప్లస్ అడ్మిన్ ప్లస్ మీరు మీ జీమెయిల్ అకౌంట్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనుకోండి. abc@gmail.com. అదే పవర్ యూజర్‌కి అనుకోండి. ఏడబ్ల్యూఎస్ ప్లస్ పవర్ ప్లస్ మీ ఈమెయిల్ అకౌంట్ ప్లస్ gmail.com అలాగా. సో, ఐ విల్ గివ్ యూజర్ నేమ్ యాస్ పవర్ అండ్ దెన్
some random name. Then click on next. సో, ఈ యూజర్ ఏ గ్రూప్ కిందకొస్తుంది పవర్. నెక్స్ట్ యాడ్ యూజర్. అండ్ అగైన్ ఐ విల్ డూ ద సేమ్ థింగ్ ఫర్ అడ్మిన్. సో, అడ్మిన్. And click on next, add to admin group. Click on next, add user. Now, ఈ యూజర్‌కి ఏం యాక్సెస్ ఉంది? సో, వాట్ ఐ విల్ డూ ఈస్ పవర్ యూజర్‌ని క్లిక్ చేసి I will go to AWS accounts and then I will assign only power user access. Click on assign. Oh, sorry. ఇక్కడ అకౌంట్ సెలెక్ట్ చేయాలి కదా. సో, I will give power access to only workloads and then click on assign. And next thing is I'll again go to users, click on admin, AWS accounts, assign accounts, but admin access నాకు అన్నిటికీ కావాలి. సో, I'll select security, development, production, click on assign. సో, ఈ 2 కావాలి నాకు. సో, I'll click on assign. సారీ, నేను అడ్మిన్స్‌కి I'll also need to give access to my root account. మెయిన్ అంటే మీ రూట్ అకౌంట్ కూడా ఇవ్వాలి. అడ్మిన్ అండ్ పవర్ యూజర్. క్లిక్ ఆన్ అసైన్. సో, ఇది కంప్లీట్ అయింది. నౌ అగైన్ ఐ విల్ గో టు IAM అండ్ అడ్మినిస్ట్రేషన్. హియర్ ఈ యాక్సెస్ పోర్టల్స్. సో, దట్ వీ కెన్ ఎడిట్. అండ్ మీరు మీ అకౌంట్‌ని క్రియేట్ చేసుకునేటప్పుడు యూ కెన్ గివ్ సమ్ రాండమ్ నేమ్. సో, వాట్ ఐ యామ్ గివింగ్ ఈస్ ఐ యామ్ గివింగ్ మై అకౌంట్ యాస్ మై రాండమ్ నేమ్. సో, ఐ యామ్ గివింగ్ మిన్నవ్. క్లిక్ ఆన్ సేవ్. సో, గోయింగ్ ఫార్వర్డ్ నేను AWS లాగిన్ అవ్వాలంటే ఐ కెన్ యూజ్ దిస్ వన్. సో, ఐ విల్ కాపీ దిస్ వన్. అండ్ బిఫోర్ కాపీయింగ్ అండ్ యూజింగ్ దిస్ వన్ ఇందాక నేను క్రియేట్ చేసిన ఈమెయిల్ అకౌంట్స్ అన్నిటికీ మనం సెటప్ చేసుకోవాలి. ఏంటి యూజర్ నేమ్, పాస్వర్డ్. ద ఫస్ట్ వన్ ఈస్ power@minnow.com. I'll accept the invitation. So, I'll open in a different URL. So, I'll copy the link and open here. వేరే బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తాను. So, I'll give a new password. Set new password. And once ఈ న్యూ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత it will ask us to log in. So, we have to give our username. Click on next. మన పాస్వర్డ్. And then we have to set our authenticator. ఈ authenticator అనేది మీరు మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని we have to authenticate that one. So, once we click on next, show QR code. ఈ కోడ్ చూపించి మీ మొబైల్‌లో స్కాన్ చేశారంటే then you can యూజ్. స్కాన్ చేసిన తర్వాత you have to give the app. So, done. So, now if you see here నేను పవర్ యూజర్‌తో యాక్సెస్ అయ్యాను కాబట్టి I can see only పవర్ యూజర్. అడ్మిన్ యాక్సెస్ నాకు లేదు. సో, ఈ 2 అకౌంట్‌లో నేను ఓన్లీ బేసిక్ అంటే అన్నీ చేయొచ్చు. మనం ఇందాక ఇక్కడ చూసినట్టు ఇఫ్ యూ గో టు దిస్ పర్మిషన్ సెట్, పవర్ యూజర్‌లో ఫుల్ యాక్సెస్ టు ఎవ్రీ AWS సర్వీస్ అండ్ రిసోర్సెస్ ఎక్సెప్ట్ ఫర్ యూజర్స్ అండ్ గ్రూప్స్. సో, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ పవర్ యూజర్ యాక్సెస్ హియర్, ఇది వేరే కొత్త అకౌంట్. ఏ అకౌంటు? ఇప్పుడు చూసారంటే ఇక్కడ
9904 ఉంది. సో, ఈ 9904 ఈస్ ది డెవలప్‌మెంట్ అకౌంట్ హియర్. సో, నేనిప్పుడు ఈ డెవలప్‌మెంట్ అకౌంట్‌లో ఉన్నాను. అండ్ ఈ డెవలప్‌మెంట్ అకౌంట్‌లో ఐ కెన్ క్రియేట్ ఎనీథింగ్. ఐ కెన్ క్రియేట్ EC2 ఇన్‌స్టన్స్ ఆర్ ఎనీథింగ్. కానీ ఐఏ ఐఏఎంకెళ్ళి ఇక్కడ నేను కొత్త యూజర్ చూడండి. ఐ డోంట్ హావ్ యాక్సెస్ టు దిస్ వన్. బికాస్ నేను పవర్ యూజర్ యాక్సెస్‌లో ఉన్నాను. సో, రియల్ టైమ్‌లో మీకిచ్చిన ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌లో ఇఫ్ యూ ట్రై టు గో టు ఏడబ్ల్యూఎస్ అండ్ అందులో ఐఏఎంకెళ్లారంటే మీకు ఇలాంటి మెసేజే కనిపిస్తుంది. బికాస్ యూ హ్యావ్ బీన్ గివెన్ సమ్ అదర్ రోల్. ఆ రోల్‌తో మీరు మీ ప్రాజెక్ట్‌కి సంబంధించింది ఏమైతే చేయాలో అయ్యే చేయగలరు. సో, అవే చేయగలరు. యూ కాంట్ క్రియేట్ న్యూ యూజర్స్. కొత్త యూజర్స్‌ని, గ్రూప్స్‌ని క్రియేట్ చేయలేరు. నౌ ఐ విల్ షో ది సెకండ్ థింగ్. వాట్ ఐ విల్ డూ, ఐ విల్ లాగ్ ఔట్ ఆఫ్ దిస్ వన్. And I will go and get the invitation for root, sorry, admins. The same thing, I had to give the password for admin. So admin user proper create అయిపోయింది. I'll again log in with admin user. Same process ఇందాక చేసినట్టే we have to give the authenticator app. So now we can see 4 accounts. ఎందుకంటే admin access మనం క్రియేట్ చేసి అసైన్ చేసేటప్పుడు I have selected all the accounts. సో, వెన్ ఈ అడ్మిన్ యూజర్‌ని అకౌంట్స్‌లో మనం ఇక్కడ 4 సెలెక్ట్ చేసాం. కాబట్టి ఇక్కడ 4 కనిపిస్తున్నాయి. అండ్ 4 కనిపించడంతో పాటు వి డిడ్ వన్ మోర్ థింగ్. ఏంటి? ఈ అకౌంట్స్ అన్నీ సెలెక్ట్ చేసి పర్మిషన్స్ కూడా మనం 2 సెలెక్ట్ చేసాం. కాబట్టి ఐ కెన్ సీ బోత్ ఆఫ్ దెమ్. సో, నౌ విత్ దిస్ సింగిల్ యూజర్ ఏంటి? ఈ అడ్మిన్ అనే యూజర్ ద్వారా ఇన్ కేస్ మీరు కంపెనీలో జాయిన్ అయ్యారు. యూ హ్యావ్ గివెన్ దిస్ అడ్మిన్ యాక్సెస్. So now with single username and password and authenticator app, you can access 4 accounts and ఈ 4 accountsలో మీరు చేసే టాస్క్‌ని బట్టి ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ ఓన్లీ అడ్మిన్ రిలేటెడ్ నాట్ యూజర్ రిలేటెడ్ అప్పుడు మీరు ఈ అకౌంట్‌లో దేనికన్నా ఓన్లీ పవర్ యూజర్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నౌ ఐ హావ్ అడ్మిన్ యాక్సెస్ అండ్ ఇందాక నేను డెవలప్‌మెంట్‌లో పవర్ యూజర్ దాంట్లోకెళ్తే ఐఏఎం యాక్సెస్ లేదు. బట్ నౌ ఇఫ్ ఐ గో ఇంటూ డెవలప్‌మెంట్ అకౌంట్‌లో అడ్మిన్ యాక్సెస్ ద్వారా ఇఫ్ ఐ గో ఇన్సైడ్ అండ్ క్లిక్ ఆన్ ఐఐఎం, ఐ డోంట్ సీ ఎనీ ఇష్యూస్. సో, నాకు బ్లాక్ ఏమీ లేదు. ఐ కెన్ క్లియర్‌లీ క్రియేట్ న్యూ యూజర్స్. సో, దిస్ ఈస్ ది ప్రాపర్ వే ఆఫ్ సెట్టింగ్ ఎన్ అకౌంట్. సో, నౌ యూ హ్యావ్ టు డూ ఏంటి? మీరేం చేయాలంటే మీ దాంట్లో మీ అకౌంట్‌లో యూ డోంట్ నీడ్ ది సెక్యూరిటీ అకౌంట్. జస్ట్ క్రియేట్ వన్ ఓయూ వర్క్‌లోడ్స్ ఆర్ మీరు ఆల్రెడీ సెక్యూరిటీ అంటే నన్ను ఫాలో అవుతూ చేసుంటే నో ప్రాబ్లమ్. యూ కెన్ నెవర్ యూజ్ దిస్. దాన్ని అలాగే వదిలేయండి. క్రియేట్ 2 అకౌంట్స్ ఇన్ దిస్ వన్ డెవలప్‌మెంట్ అండ్ ప్రొడక్షన్ అండ్ క్రియేట్ 2 యూజర్స్ పవర్ అండ్ అడ్మిన్ అండ్ ఈ 2 యూజర్స్ కొత్త ఈమెయిల్ అడ్రెస్ గానీ ఏదన్నా గానీ క్రియేట్ చేసుకొని అండ్ క్రియేట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అండ్ అథెంటికేటర్ యాప్ యాడ్ చేసిన తర్వాత యూ కెన్ యాక్సెస్ లైక్ దిస్. గోయింగ్ ఆన్ యూ విల్ నెవర్ లాగిన్ యూజింగ్ యువర్ రూట్ అకౌంట్. అంతే. ఇక్కడ మీరు లాగౌట్ చేసేసి ఇంక దీన్ని యూజ్ చేయాల్సిన పనే లేదు. యూ డోంట్ నీడ్ టు ఎవర్ లాగిన్ అగైన్. ఐ విల్ గో అండ్ ఐ విల్ సైన్ అవుట్. ఐ డోంట్ నీడ్ టు యూజ్ దిస్ యాక్సెస్ ఎనీమోర్. నాకెప్పుడు కావాలన్నా గానీ మెయిన్ అకౌంట్‌లో ఏమన్నా పనుంటే ఐ విల్ గో అండ్ క్లిక్ ఆన్ దిస్ వన్. ఆర్ ఎల్స్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఐ విల్ యూజ్ డెవలప్‌మెంట్ ఆర్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ అంటే నా స్మాల్ కంపెనీకి లాంగ్ రన్నింగ్ EC2 కానీ, లాంగ్ రన్నింగ్ రిసోర్సెస్ ఏమన్నా క్రియేట్ చేయాలంటే ఐ విల్ యూజ్ దిస్ వన్.
లేదా నేర్చుకునేదానికి డెవలప్‌మెంట్ కోసం అలాంటి టైంలో ఐ విల్ యూజ్ దిస్ వన్. సో దట్స్ ఇట్ గైస్. ఇది అకౌంట్ సెటప్ చేసి ఎలా వాడుకోవాలి అనేది. సో వన్స్ ఇక్కడ వరకు కంప్లీట్ చేసిన తర్వాత డైలీ మీరు ఇక మీదట ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలంటే యూ హ్యావ్ టు యూజ్ దిస్ వన్. ఈ లాగిన్ ఐడీ ఇందాక చెప్పాను గదా! మీరెక్కడైతే ఈ ఆర్గనైజేషన్ దాంట్లో సారీ ఐఏఎం ఇన్ దిస్ ఐఏఎం ఐడెంటిటీ సెంటర్ మీ ఇక్కడ ఐపీవీ4లో ఏదైతే మీ లాగిన్ ఐడీ ఉందో ఇది కాపీ చేసి నెక్స్ట్ టైమ్ మీరు యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు యూ కెన్ డైరెక్ట్‌లీ యూజ్ దిస్ వన్. సో యుల్ డైరెక్ట్‌లీ గెట్ దిస్ యాక్సెస్. మనం ఇచ్చిన డిఫాల్ట్ టైమ్ 1 అవర్ కాబట్టి ఎవ్రీ 1 అవర్‌కి ఇది లాగౌట్ అవుతుంది. సో దెన్ యూ హ్యావ్ టు గో అండ్ సైన్ ఇన్ అగైన్. సో దిస్ ఈస్ ది ప్రాసెస్. అండ్ నెక్స్ట్ టైమ్ నుంచి యూ డోంట్ నీడ్ టు కన్సర్న్ అబౌట్ దిస్ వన్. ఎనీథింగ్ రిలేటెడ్ టు మెయిన్ రూట్ అకౌంట్‌లో చేయాలి. మీరు బిల్లు కట్టాలి. బిల్లుకి ఏమైనా క్రెడిట్ కార్డ్ మార్చాలి అనుకుంటే దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు గో టు హియర్. రెస్ట్ ఎవ్రీ టైమ్ యూ కెన్ యూజ్ దిస్ సింగిల్ అకౌంట్ డెవలప్‌మెంట్ ఆర్ ప్రొడక్షన్. సో ఈ కంప్లీట్ ప్రాసెస్‌లో మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఇష్యూస్ వచ్చినా గానీ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐల్ ఆన్సర్ దెమ్. అండ్ నెక్స్ట్ going forward, I'll go in depth into AWS, like few major services. If you want to know anything more about a particular service also, let me know in the comment section. I'll try to answer them. Thanks everyone and have a good day. Bye.